లిరిక్ రైటర్, నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీ సుద్దాల అశోక్ తేజ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎన్నో అద్భుతమైన పాటల్ని మనకి అందించినటువంటి లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ గారికి స్వాగతం. అభిషేక్ పిక్చర్ ప్రెజెన్స్ లోఫర్ ఆడియో లాంచ్ పవర్డ్ బై వీడియోకాన్ స్మార్ట్ మొబైల్స్, సుచిర్ ఇండియా. ఈ కార్యక్రమాన్ని మీరు TV5, TV9 అండ్ బా మ్యూజిక్లో చూస్తున్నారు. ఆడియో ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై J Media Factory. Innovative ideas, innovative thinking, J Media Factory. శ్రీ సుద్దాల అశోక్ తేజ గారికి స్వాగతం. బొకేని ప్రజెంట్ చేస్తున్నారు కళ్యాణ్ గారి తనయుడు తేజ్. ఎవరు ఎక్కడికి వెళ్ళరు, మీరు దయచేసి కూర్చోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ప్రభాస్ గారు కూడా వచ్చి మనకు ఒక డైలాగ్ వినిపిస్తారు కదా, వరుణ్ కూడా ఒక డైలాగ్ వినిపించబోతున్నారు కదా. నేను ఒకసారి కమిట్ అయ్యానంటే నా మాట నేను వినను. సుద్దాల అశోక్ తేజ గారు. అందరికీ నమస్కారం. 22 సంవత్సరాలుగా సినిమా పాటల రచయితగా నా ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి గారికి నేను సైతం అనే పాటతో నాకు జాతీయ అవార్డు రావడానికి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పాట దాదాపుగా ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరికీ నేను పాటలు రాశాను. పూరి జగన్ గారికి ఇది నా ఫస్ట్ పాట. డైరెక్టర్ పూరి జగన్ గారు కథానాయకుల యొక్క శారీరక భాష సంపూర్ణంగా తెలిసినటువంటి ఏకైక డైరెక్టర్ పూరి జగన్. అలాగే సామాన్య ప్రేక్షకుడి మానసిక రసాయన శాస్త్రవేత్త పూరి జగన్ ద డైరెక్టర్. సి కళ్యాణ్ గారు సినిమాలకు నేను ఇంతవరకు రాశాను. ఇప్పుడు ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కాశ్యప్ పాడి వినిపించిన సువ్వి సువ్వాలమ్మ ఎట్టా చెప్పేదమ్మా నువ్వు గీసిందమ్మా ఈ మాట్లాడే ఈ బొమ్మ అనేటువంటి ఒక అద్భుతమైన పాటని, ముఖ్యంగా ఒక అగ్ని పర్వతంలా దూసుకు వస్తున్న వరుణ్ తేజ గారికి ఇలాంటి పాట రాసే అవకాశం దొరకడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పాటలో జగన్ గారికి నాకు మధ్యన జరిగిన చర్చల్లో హీరో హీరోయిన్ల మధ్యనే కాదు, తండ్రి కొడుకుల మధ్యన, తల్లి కొడుకుల మధ్యన కూడా ఒక కెమిస్ట్రీ ఉంటుంది. అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల దుష్యంతుని దగ్గరికి పోయినప్పుడు నా కొడుకును గుర్తుపట్టు అంటే వాడు నేను గుర్తుపట్టనంటాడు. అప్పుడు శకుంతల అంటుంది, ఒక్కసారి నీ కొడుకును కౌగిలించుకుంటే తెలుస్తుంది వీడు నీ కొడుకేనని అని. అట్లాగే కథానాయకుడు తల్లితో అంటాడు, అమ్మా చిన్నప్పుడు నీవు నన్ను కాళ్ళ మీద వేసుకుని నాకు స్నానం చేపించుంటావు, మళ్ళీ ఒకసారి నేను నీ కాళ్ళు మొక్కుతాను, బహుశా ఆ చిన్నప్పటిది నీకు గుర్తుకొస్తుందేమో. ఇలా తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైన అనుబంధాన్ని పాటగా చేశానంటే దానికి క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ పూరి జగన్ ఓన్లీ. అలాగే వరుణ్ తేజ 3వ సినిమాని, కానీ ఈ పాటలో మీరు గమనించండి, ఒక ఫైట్, ఒక డ్యాన్స్, ఒక పెదనాన్న అంశం ఉంది, నాన్నగారి అంశం ఉంది, బాబాయ్ అంశం ఉంది. కానీ ఒక సెంటిమెంట్ పండించేటప్పుడు ఆ అబ్బాయి ఆ చూపించినటువంటి పరిణతి, ఆ మానసిక పరిపక్వత, తల్లి పట్ల కొడుకున్నటువంటి ఆ సెంటిమెంట్ని ఎలా ట్రావెల్ చేశాడు. దాదాపు పాట మొత్తం కూడా ట్రావెల్ చేయడం మామూలు విషయం కాదు. ఇది చాలా బాగా తెలుసుకోవాల్సిన విషయం. ఇట్ ఇస్ గ్రేట్ మిస్టర్ వరుణ్ తేజ. యు ఆర్ ది బిగ్గెస్ట్ స్టార్. ఒక గొప్ప ఆర్టిస్టు కాబోతున్నావు నువ్వు. అలాంటి సన్నివేశంలో రాసే అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి, పూరి గారికి మరొక్కసారి నేను కృతజ్ఞత తెలియజేస్తూ, నాగబాబు గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు.